ఎంత ముద్దుగున్నాయో చూడుర్రి. సైబేరియా కొంగలు అంటారు ఇట్ని. రష్యా దేశం పక్కకుంటాయి. ఆడికెళ్ళి మన ఖమ్మం జిల్లా చింతపల్లికొచ్చి చింత చెట్ల మీద గూళ్ళు కట్టుకున్నాయి. 5,000 కిలోమీటర్లకు మీదనే ఎగురుకుంటొచ్చినాయి అంటే మాటలా? ఇప్పుడే కాదు లో, తాత ముత్తాతల కాలంకెళ్ళి పతేడు చలికాలంలో వస్తాయి ఈ ఊరికి. మొదలు ఓ 10 గల కొంగలొచ్చి ఈడ చెట్లేంది, నీళ్ళేంది, మంచేంది, షెడ్డేందని అరసకపోతాయి. అంత మంచిగానే అనిపిస్తే సైబేరియాకి వెళ్ళి గుంపులు గుంపులను దొరికొస్తాయి మన తెలంగాణ పల్లెకు. 6 నెలలు ఈడనే ఉండి గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు పుట్టినాక మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ ఊరోళ్లకు ఓ సెంటిమెంట్ ఉందిలో. ఈ కొంగలు రాకుంటే ఆనలు వాడాయి, పంటలు వండాయంట. అందుకే చుట్టాల కోసం ఇండ్ల ముందట నీళ్ళ సౌలతి చేసిండ్రు. షికారీ చెయ్యరు, రాళ్లతోని కొట్టరు. గట్లనే ఎవరన్నా కొట్టిండ్రనుకో దండిగేస్తారట. ఇంత మంచిగా చూసుకుంటారు కాబట్టే సంతానం కోసం అంత దూరంకెళ్ళొస్తున్నాయి. మరి మనుషులతోటి తిప్పలేవు గాని కోతులే కొంగల గుడ్లను పలగొడుతున్నాయంట. ఓ దిక్కు మాకే గాసం దొరకక ఊర్ల మీద పడుతుంటే మీరు ఏరే దేశంలోకేంచొచ్చి ఇన్ని మర్యాదలు చేపించుకుంటారని కోపమేమో.